అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. అమిత్ షా అధికార మదంతో మాట్లాడడం మానుకోవాలన్నారు. తక్షణమే కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాలన్నారు. అంబేద్కర్ను అవమానించడం అంటే జాతిని అవమానించడమే అన్నారు. రాజ్యాంగం అంబేద్కర్ లేకుంటే దేశ వ్యవస్థ ఎలా ఉండేదని ప్రశ్నించారు. కోట్లాది మందికి అంబేద్కర్ ఆరాధ్య దైవమన్నారు కాంగ్రెస్ నేతలు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా హన్మకొండలో ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. అందరివాడు అంబేద్కర్ ప్రపంచమే గొప్పగా అభినందించే మెచ్చుకునే ప్రపంచ మేధావి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి బ్రహ్మాండమైన ఒక రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు, మహనీయుడు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం పుణ్యమా అని భారతదేశము ఇప్పటికీ కూడా అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు, అన్ని కులాలకు మతాలకు చెందిన వాళ్ళు, అన్ని ప్రాంతాలకు చెందిన వారు కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని అదొక విధానంగా తీసుకొని సహజీవనము కొనసాగిస్తున్న దేశం మన భారతదేశం. ప్రతి వాడు కూడా లేవగానే దేవునికి మొక్కుకుంటారు, అంబేద్కర్ కూడా మొక్కుకుంటారు. అంబేద్కర్ను మొక్కుకునే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఎందుకంటే అంబేద్కర్ అనే వ్యక్తి లేకుంటే, రాజ్యాంగమే లేకుంటే ఇక్కడ కడియం శ్రీహరి లేడు, నా పక్కన నాగరాజు కూడా లేడు. మేము ఎక్కడ ఉండే వాళ్ళం కూడా మాకు తెలియదు. ఇప్పటికైనా అమిత్ షా అహంకార మదముతో అంబేద్కర్ను కించపరిచే విధంగా మీరు లేచి 1,00,000 సార్లు ఒక దేవునికి మొక్కోండి, ఎవరు తప్పుపట్టడం లేదు. కానీ అంబేద్కర్ను మొక్కవద్దు, అంబేద్కర్ను గౌరవించవద్దు అనే విధంగా అమిత్ షా మాట్లాడిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని గుర్తించి బేషరతుగా నరేంద్ర మోడీ గారు అమిత్ షాను సమాజానికి క్షమాపణలు చెప్పించడమే కాకుండా తక్షణమే ఆయనను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అమిత్ షా గారు ఏదైతే పార్లమెంట్లో మాట్లాడిన విధానం, అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడటం, మొదటికేరి కూడా ఈ బీజేపీ మతతత్వవాదులు గాంధీ గారిని, గాంధీ కుటుంబాన్ని ఇవాళ ఎంత అవమానించే విధంగా గాంధీ కంటే గాడ్సే గొప్ప అని చెప్పి గతంలో మాట్లాడిన మూర్ఖులు వీరు. ఇవాళ ఏకంగా అంబేద్కర్ గారిని ఇవాళ ప్రపంచ దేశాలు మన రాజ్యాంగం వైపు చూస్తున్నాయి. అలాంటప్పుడు పార్లమెంట్లో ఈ మూర్ఖులు ఈ విధంగా మాట్లాడటం నిజంగా కూడా దౌర్భాగ్యం. వారిని ఎంపటే ఈ బీజేపీ వీళ్ళందరూ కూడా మౌనంగా ఉండటం మరీ దుర్మార్గం. ఇది దీనికి ఇమ్మీడియట్గా వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి మేము వరంగల్ హన్మకొండ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వారిని బర్తరఫ్ చేసి ప్రజల అంబేద్కర్ గారి మీద ఉన్న నమ్మకాన్ని ఇది కానియకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వారిని సస్పెండ్ చేసే వరకు మేము ఇలాగానే పోరాటాలు చేస్తూ ఉంటామని చెప్పి పిసిసి ఆదేశానుసారం ఇవాళ ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. అందులో మరి ఇంతమంది ఎమ్మెల్యేలు, కడియం శ్రీహరి గారు, నాగరాజు గారు, కూడా చైర్మన్ గారు, లైబ్రరీ చైర్మన్ గారు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి మీరు త్వరలో కనుక నిర్ణయం తీసుకోకపోతే దీని మీద ఇంకా మా యొక్క నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి